టాలీవుడ్ టు బాలీవుడ్లో బలంగా ఉన్న నెపోటిజం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు. అప్పటికే ఇండస్ట్రీలో పాతుకుపోయిన పెద్ద మనుషులు తమ వారసులకు ఎదురు లేకుండా చేయడానికి వేసే ఎత్తుగడలను తట్టుకొని నిలబడాలి. అలా పెద్దల ఆగ్రహానికి బలైన వర్ధమాన తారలు ఎంతో మంది ఉన్నారు. బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణంతో ఇండస్ట్రీలో నెపోటిజం ఏ స్థాయిలో ఉందో బయటకొచ్చింది. ఒక్కో ఇటుక పేర్చుకుంటూ వృద్ధిలోకి వస్తున్న దశలో ఎవరు ఎటు నుంచి ఎలాంటి దెబ్బ కొడతారో తెలియక తమ జీవితాలను మధ్యలోనే ఆపేసుకున్నారు. ఇండస్ట్రీకి సంబంధం లేని వ్యక్తులు ఎదుగుతుంటే దెబ్బ కొట్టేవారు ఖచ్చితంగా ఉంటారని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలున్నాయి. తాజాగా బాలీవుడ్లో మరో యువ హీరోని తొక్కేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు అమల్ మాలిక్. ఈ యంగ్ హీరో ఎవరో కాదు, కార్తిక్ ఆర్యన్. గాడ్ ఫాదర్ లేకుండా కేవలం తన కృషి, పట్టుదల, ప్రతిభతో స్టార్ హీరోగా ఎదిగారు ఆర్యన్. 2011లో ప్యార్ కే పంచనామా సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆయన భూల్ భులైయా 2 వంటి సినిమాలతో యూత్ ఐకాన్ గా మారారు. కార్తిక్ ఆర్యన్ను బాలీవుడ్ నుంచి బయటకు పంపేయడానికి, తొక్కేయడానికి దాదాపుగా 100 మందికి పైగానే ప్రయత్నాలు చేస్తున్నారంటూ అమల్ మాలిక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్లోని బడా ఫ్యామిలీలకు చెందిన వారు, నిర్మాతలు, స్టార్ హీరోస్ ఇలా ప్రముఖులంతా ఆ 100 మందిలో ఉన్నారంటూ బాంబు పేల్చారు. అయితే కార్తీక్ వాటిని జయించుకుంటూ వస్తున్నారని, తల్లిదండ్రుల మద్దతు ఆయనకు ఉందని అమల్ మాలిక్ అన్నారు. ప్రస్తుతం ఈ సింగర్ వ్యాఖ్యలు బాలీవుడ్లో చర్చనీయాంశంగా మారగా, కార్తీక్ ఆర్యన్ను తొక్కడానికి ప్రయత్నించిన వారెవరు అంటూ నెటిజన్లు, ఆయన అభిమానులు ప్రశ్నిస్తున్నారు.